ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. యాక్చువల్లీ మేము మా కుటుంబంతో అరకు చూడడానికి వచ్చాము. అరకు చూసి ప్రభు యొక్క సృష్టిని అంతా చూద్దాము అన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ అయ్యాము. కానీ ఈ అరకు వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ప్రభు సృష్టి కంటే ప్రభు ఎక్కువ కనిపిస్తున్నారు. మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది మాకు ఎదురవుతూ ఉన్నారు. ఇక్కడ ఎవరికన్నా మేము సువార్త చెప్దాం అనుకుంటే వాళ్ళే ముందు మాకు సువార్త చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ మార్నింగ్ ఒక చిన్న ఇన్సిడెంట్ మాకు ఎదురైంది. ట్రైబల్ మ్యూజియంకి మేము వెళ్ళాము అరకులో చూడడానికి. ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాచ్మెన్ అంకుల్ మేము ఎగ్జిట్ అవుతుంటే మాకు ప్రభుని గురించి సువార్త చెప్పారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక వెంటనే మేము ప్రభుని నమ్ముకున్న వాళ్ళమని చెప్పి ఆత్మీయ అనుభవాలు మేము పంచుకోగలిగాము. అలాగనే చాలా మంది ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా అరకులో అడుగడుగున ప్రభు నమ్ముకున్న బిడ్డలు మాకు కనిపిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ ప్రభు సృష్టి కంటే ప్రభు ఎక్కువ కనిపిస్తున్నారు అనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ లోకమంతా సర్వ సృష్టిలో కూడా సువార్త ప్రకటించబడుతుంది అని మాకు అర్థమవుతూ ఉంది. దీన్ని బట్టి ఒక విషయము ఖచ్చితంగా చెప్పగలము. ఈ క్రిస్మస్ దినాల్లో ఒక శుభవార్త మీకు చెప్పాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉంది. మన ప్రభు ఏంటో అందరికీ తెలుస్తుంది. మారుమూల అడవుల ప్రాంతాల్లో కూడా, కొండల్లో కూడా ప్రభు ఏంటో తెలుస్తుంది. కనుక అందరమీ సంతోషంగా ప్రభు రాకడ కోసం ఎదురు చూద్దాము. అందరికీ వందనాలు.